హైదరాబాద్ లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. అల్వాల్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. 4 వైపులా అష్టదిగ్బంధనం చేసి వీటిని కూల్చివేస్తున్నారు. అన్యాక్రాంతమైన 108 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ కబ్జా వెనుక మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూల్చివేతల సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ ఇటు ఆల్వాల్ పరిధిలో హైడ్రా భారీగా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు, దాంతో పాటు డిఆర్ఎస్ టీం, ఎస్ఓటీ పోలీసుల మధ్య కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. సో మొత్తం కూడా అన్యాక్రాంతమైనటువంటి సర్వే నెంబర్ 1లో ఉన్న దాదాపు 108 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడం కోసం హైడ్రా చర్యలు చేపట్టింది. సో ఈ ప్రభుత్వ స్థలంలో ప్రతిపక్ష నేతల అండదండలతో కబ్జాలకు పాల్పడి అమ్మకాలు చేస్తున్నట్లు ఏదైతే హైడ్రాకు ఫిర్యాదులు అన్నవి స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే నేరుగా హైడ్రా రంగంలోకి దిగింది. సో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం మధ్య కూడా ఎవరిని పోలీసులు అనుమతించట్లేదు. సో ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ కబ్జా భాగోతం వెనుక సో మాజీ ప్రజాప్రతినిధుల హస్తంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉన్నట్లు ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో స్థానికులకు నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, దాంతో పాటు ఏదైతే కబ్జాకు సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత హైడ్రా రంగంలో దిగింది. ఆల్వార్ పరిధిలో సర్వే నెంబర్ 1లో ఉన్నటువంటి వెలిసినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాటన్నింటినీ కూడా హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. సో ఈ కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నటువంటి ఈ కూల్చివేతలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కబ్జాదారులు కొంతమంది స్థానికులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు గొడవలకు తావు లేకుండా ప్రస్తుతం భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే హైడ్రా టీం కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు మొత్తం కూడా చుట్టూ ఉన్నటువంటి 108 ఎకరాల్లో ఉన్నటువంటి చుట్టూ ఏదైతే అక్రమ నిర్మాణాలు, కట్టడాలు ఉన్నాయో వాటన్ని కూడా తొలగిస్తున్నారు. షెడ్లు, దాంతో పాటు తాత్కాలిక నిర్మాణాలు అవన్నీ ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ఎక్కడికక్కడ కూడా జేసీబీలు, ఇటాచీల సహాయంతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ నుమాన్. అధికారులు ఉన్నారు హైడ్రా